బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత ఖజానాను ఖాళీలు చేసి ఎన్నో బాండ్లను తీసుకొచ్చి బాండ్ల రూపంలో కూడా అనేక అప్పులు చేసి ఈ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని నడపకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన మోసపూరితమైన రాజకీయాలు చేసి ఉన్న ఖజానాను మొత్తం ఖాళీ చేసింది. అయినా గట్టి ధైర్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూర్చొని డిసిప్లినరీ వేలో ఎక్కడ కూడా దుబారా ఖర్చు చేయకుండా ఉన్న నిధులను సక్రమమైన మార్గంలో, అలాగే ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఒక మంచి మార్గంలో ప్రజలకు పేదవాడికి అందాలనే ఈ దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నారు. అదే తరుణంలో మనం చూసాం, మన ఎలక్షన్ కోడ్ మొత్తం భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎలక్షన్ కోడ్ ఎప్పుడు రాలేదని చెప్పేసి మనకు తెలిసిన విషయం. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసారు. ఒక రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చుకుంటూ రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, అలాగే ట్రాక్టర్ సబ్సిడీలు కావచ్చు, విత్తన సబ్సిడీలు అన్నీ ఎత్తివేసి ఎకరాకు 10,000 రూపాయలతో చేతులు దులుపుకున్నాడు. అదేవిధంగా 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఈ రోజు వరకు 10 సంవత్సరాలలోపు కేవలం వడ్డీ రుణమాఫీ కూడా చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అందుకే ప్రజలకు రైతులకు మేలు చేయాలని చెప్పేసి మనం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట ఇచ్చినాం. అదేవిధంగా మనకు మే 6వ తారీఖు నాడు 2022వ సంవత్సరంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు వచ్చి 2 లక్షల రైతు రుణమాఫీ మేము చేసి తీరుతామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయదలుచుకున్నాం. మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం డిసెంబర్ 11వ తారీఖు నుండి 2018వ తారీఖు నుండి తీసుకున్నటువంటి రైతు రుణం ఏదైతే ఉందో మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు 2023వ సంవత్సరం వరకు రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఏకకాలంలో చేసి తీరుతామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. 47 లక్షల మంది రైతులకు ఈ సదవకాశం ఉపయోగం 31,000 కోట్ల రూపాయల భారం మన ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా దుబారా ఖర్చు చేయకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట, రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రైతు రుణమాఫీ పెద్ద భారమైనా కూడా ఖజానా మీద చేసి తీరుతామని మాట ఇచ్చిండ్రు. అదేవిధంగా మనకు జూలై 15వ తారీఖు నుండి దీని ప్రణాళికను మనకు రైతుల వద్దకు తీసుకెళ్ళి ఆగస్టు 15 లోపు పూర్తిగా ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా రాబోయే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. మనం చూసాం, మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల మొదటి వారంలోనే ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయే సంక్షేమ పథకాలు కూడా అన్ని త్వరితగతిలోనే పూర్తి చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.